హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మేము సంక్రాంతి రోజు వేసిన ముగ్గు క్లారిటీగా చూపిద్దాం అనేసి నేను ఈ వీడియో తీసానండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసేయండి. సంక్రాంతి పండగ అప్పుడు చాలా కన్ఫ్యూషన్లో ఉండేది ముగ్గు విషయంలోనే కదండి ఎవరైనా. సో ఏం ముగ్గు వేద్దాం, 4-5 ముగ్గులు మనం సెలెక్ట్ చేసి పెట్టుకుంటాము. మేమైతే ఒక సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకుంటాం, లేకపోతే కొంచెం హెవీగా ఉన్నది, లేకపోతే తింపుడు ముగ్గు అని అన్నీ సెలెక్ట్ చేసి పెట్టుకున్న తర్వాత దాంట్లో మళ్ళీ ఒకటి సెలెక్ట్ చేసుకొని వేసేస్తామన్నమాట. సో ఫస్ట్ ఏం చేస్తామంటే చాక్ పీస్తో వేసేస్తాము. మనం అంతా ప్రో ఇంటెలిజెన్స్ మేము కాదు కదండి కరెక్ట్గా రావడానికి. అన్నీ మిస్టేక్స్ అవుతూ ఉంటాయి కాబట్టి ఫస్ట్ చాక్ పీస్తో వేసామనుకోండి, మిస్టేక్స్ అయినా కూడా మంచిగా రబ్ చేసేసుకోవచ్చు. ఇట్లాంటి రౌండ్గా ఉన్న వాటికి చాలా టైమే పడుతుంది. అది మనం పిండితో వేసామనుకోండి ఇంకా అంతే సంగతులు, అస్సలు కరెక్ట్గా సెట్ కావు. ఇట్లా చాక్ పీస్తో వేస్తే కరెక్ట్గా సెట్ అయిపోతుంది కదా. సో ఈ ముగ్గు ఏంటంటే అన్నీ కలగలిపిన ముగ్గు. సో ఆల్రెడీ బ్లాగ్ అయితే నేను షేర్ చేశాను, చూడని వాళ్ళు చూసేయండి. ఇది క్లారిటీగా చూపిద్దాం అనేసి వీడియో తీశాను అంతే. సో ఫస్ట్ ఇక్కడ 6 కంపార్ట్మెంట్స్ లాగా వేసేసాము, దాంట్లో ఒక్కొక్కటి వేద్దాం అనేసి. సో ఇంకా ఈజీ మెథడ్లో చూపిస్తాను, ఇట్లా వేసేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకోటి ఏంటంటే కలర్స్ నింపేదాన్ని బట్టి కూడా ముగ్గు అనేది అందంగా ఉంటుంది కదా. సో మనం డల్ కలర్స్ లేకపోతే ఒక కలర్కి అంటే ఒకటే కలర్ ముగ్గు అంతా వేస్తే అట్లా బాగుండదు అనమాట. సో మంచిగా తగ్గట్టుగా కలర్స్ వేస్తే అబ్బా అందమే వేరుంటుంది. సో ఆ రోజు మొత్తం మన ఇంటి ముందు వాకిలంతా అందంగా కనిపిస్తే ఎంత బాగుంటుందో. సో ఇక్కడైతే ఫస్ట్ దాంట్లో కుండ వేద్దాం అనేసి అనుకున్నాము. అంటే ముగ్గు అయితే అక్కే వేస్తుంది, నేను అట్లా చిన్న చిన్న కలర్స్ హెల్ప్ చేస్తాను అనమాట. ఈ కుండ అయితే వేసేస్తుంది. స్టార్టింగ్ కుండ ఉంటే మంచిది అనేసి, సో పాలు పొంగినట్టు కుండ ఉంటుంది కదా అది వేసేసి, ఇప్పుడు అందరూ అంతే అందరూ అదే. బట్ భోగి రోజు వేస్తారు, బట్ మేము వేయలేదన్నమాట. సో సంక్రాంతి రోజు అయితే పాలు పొంగించుకోరా ఏంటి అందరూ. సో ఇక్కడైతే కుండ వేసేసి పక్కకు ఫస్ట్ ఫైర్ లాగా వేద్దామని అనుకున్నాము, బట్ అది కరెక్ట్గా ఇటు సైడ్ బాగుండదు అని ఇటు సైడ్ వేసామన్నమాట రబ్ చేసేసి. అందుకే చెప్పాను కదా, అందుకే చాక్ పీస్ అయితే బెటర్. సో ప్రతిదానికి మనం ఈజీగా రబ్ చేసుకోవచ్చు అనేసి. సో ఇటు వచ్చేసి ఫైర్ లెక్క వేసి ఇటు వచ్చేసి ఆవును వేద్దాం అనుకున్నాము. సో ఈ ఐడియా వచ్చేసి యూట్యూబ్ చూసిందే అండి. అంత మనకేం అంటే యూట్యూబ్లో ముగ్గు ఉండింది, బట్ ఫస్ట్ ఏమో అటు కిందికి వేద్దాం అనేసి అనిపించింది. బట్ అన్నీ ఒకేలాగా వేస్తే బాగుంటుంది కదా, మనం అన్నీ ఆ మధ్యలో ఉన్నది ఉంది చూడండి, దానికి తగ్గట్టుగా దానికి స్ట్రేట్గా వేద్దాం అనేసి అనుకున్నాము. సో ఆవునైతే వేసేసి ఇంకా దాని కింద వచ్చేసి కొన్ని కైట్ అంటే ఒకటి కైట్, ఇంకొకటి ఏమో డోలు, అండ్ ఇంకొకటి ఏమో వరి లెక్క వేద్దాం అనేసి అనుకున్నాము. సో యాక్చువల్గా మా ప్లాన్ ఏముండిందంటే బొమ్మ అంటే అమ్మాయి బొమ్మ వేద్దాం అనేసి మా ప్లాన్ ఉండిందనమాట. బట్ ఎందుకో మా లైన్లోనే మా ఫ్రెండ్ కూడా అదే వేసింది. సో ఇద్దరిది ఒకటి లైన్లో ఒకటే ముగ్గు ఎందుకు అనేసి మేము ఇంక వదిలేసాం, వేయలేదు. లేకపోతే అదే ప్లానింగ్ ఉండింది. సో కలర్ఫుల్గా వేద్దాం అనేసి ఫిక్స్ అయిపోయాము. ఇంకా అద్దులే ఒక లైన్లో రెండు అట్లా ఉంటే బాగుండదు అనేసి ఇంకా వదిలేసాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ డోలు అయితే ఇవన్నీ వేసేస్తుంది. సో ఇట్లా చూస్తే అసలు ఇది ముగ్గు అంటారా అండి? అంత కలర్స్ వేసిన తర్వాతనే అందం వస్తుంది కదా. ఇట్లా చూస్తే అసలు చాలా కన్ఫ్యూజన్, ఏ కలర్ వేయాలి, కలర్లు వేసేదాన్ని బట్టి కూడా టాలెంట్ ఉండాల్సిందే. సో ఇక్కడైతే మేము కలర్స్ ఫస్ట్ రాసి పెట్టుకుంటున్నాం, మళ్ళీ ఒక దాంట్లో కన్ఫ్యూజ్ అయితే ఎట్లా అనేసి దాని మీద అక్కడ ఎల్లో వైలెట్ అని రాసుకుంటున్నాము. సో సగం కలర్స్ అయితే నింపడం అయిపోయిందనమాట. సో బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ వేసాము, అండ్ లోపల వేరే కలర్ కొంచెం ఎలివేట్ చేయాలి కదా వాటిని. సో కుండనైనా ఆవునైనా డోల్నైనా ఇట్లా వీటిని ఎలివేట్ చేయడానికి బ్యాక్గ్రౌండ్లో కలర్స్ అయితే వేస్తామన్నమాట. సో కాసేపు అమ్మ హెల్ప్ చేసింది, కాసేపు నేను హెల్ప్ చేసా, కానీ మొత్తం అక్కకే ఇవ్వాలి క్రెడిట్ అంతా ముగ్గుకి. సో ఇంకా నేను ఇటు రివర్స్లో చూపిస్తున్నానండి అంతే. ఇంకా మా సైడు ముగ్గుల పోటీలు అయితే అస్సలు ఉండవు, మీ సైడ్ ఉంటే నాకు చెప్పండి. సో మంచిగా వేస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం. కాలేజెస్లో స్కూల్స్లో ఇప్పుడు
ఖచ్చితంగా కాంపిటీషన్స్ అయితే పెడుతున్నారు, కండక్ట్ చేస్తున్నారు కదా ముగ్గుల పోటీలు. ఇప్పుడు కొత్తగా మేము కాలేజ్లో చదువుకున్నప్పుడు మాత్రం అట్లాంటివి ఏం లేకుండే. ఇప్పుడైతే అందరూ ప్రతి దసరా ఈవెంట్ని చేస్తున్నారు, సంక్రాంతి చేస్తున్నారు. సో ఇవైతే మంచిగా చేస్తున్నారన్నమాట. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకొకటి ఉండింది. బట్ ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మనం కలర్స్ కొన్ని ఇసుక ఉంటుంది కదా, అంత లావుగా ఉంటుందన్నమాట. కొన్నిసార్లు ఆ కలర్స్ వేస్తే పక్క దాంట్లో పడిపోతున్నాయి అనమాట. అందుకే కొంచెం జాగ్రత్తగా వేస్తాము. అండ్ ఇట్లా కలర్స్ నింపిన తర్వాత కూడా మనం ముగ్గు పిండితోని ముగ్గేస్తేనే అప్పుడే అందం వస్తుంది. ఇప్పుడు చూసారా, అంత లుక్ ఉండదు అనమాట. వేసిన తర్వాత దాని మీద అందంగా మనం అవుట్లైన్, దాని మీద ఏదన్నా చిన్నగా ఫ్లవర్స్ లాంటివి వేస్తే సూపర్గా కనిపిస్తుంది ఇంకా ముగ్గు. ఇంకా మా ముగ్గు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి వచ్చేసింది. ఎట్లా ఉంది చెప్పండి నాకు కామెంట్ సెక్షన్లో. నేనైతే ఎంత మురిసిపోయాను ఆ ముగ్గుని చూసి, చాలా హ్యాపీగా అనిపించింది అసలు. వేరే లెవెల్ సాటిస్ఫాక్షన్ అనమాట. నైట్ వరకు అబ్బా చూస్తూనే ఒక పెయింట్ వేసినట్టు. కొంతమంది అయితే ప్రో ఉంటారు అసలు, వాళ్ళు ముగ్గు పిండితో వేసింది డైరెక్ట్ ఫైనల్ చేసేస్తారనమాట. అంత నిజంగా వేస్తూ ఉంటారు కొంతమంది అయితే. సో కొంచెం భయం అనమాట, అక్క వేస్తుంది కానీ భయం ఎందుకో, మళ్ళీ దాన్ని అంత పాడు చేసి టైం వేస్ట్ చేయడం ఎందుకనేసి ఇట్లా చేస్తామన్నమాట. సో మళ్ళీ అనిపించింది. ఇంకా కొంచెం సంక్రాంతి అంటే ట్రెడిషనల్ పండగ కాబట్టి అట్లాంటి ట్రెడిషనల్ ముగ్గులు అయితే ఇట్లా లోపల వేసేస్తున్నాము. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంక పక్కకు ఈ పట్టీలు ఇవన్నీ వేయాలన్నమాట. సో ఇంకా చూసారా, ముగ్గు కంప్లీట్ అయిపోయింది. లాస్ట్కి అయితే అవుట్లైన్ ఇట్లా బ్రౌన్ కలర్తో ఇచ్చింది. ఇంకా బ్లాక్తో ఇస్తే బాగుండని అనిపించింది అనమాట. సో సూపర్గా ఉంటుంది. బ్లాక్ కలర్ వేయద్దు అంటారు కానీ ఇప్పుడు బొమ్మలు వేసి జడలు అట్లనే వేస్తున్నారు కదండి, అందులో ఏముంది. సో కలరే కాబట్టి వేసేయచ్చు. సో ఇట్లా ఉంది మా ముగ్గు. మీకు నచ్చినట్టయితే మీరు ఏం చేయాలి మరి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్ వేలో చూపిద్దామని వీడియో తీసానండి, అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్. బాయ్ గాయ్స్.